Daily. Taste the Daily. జనంతోనే జగన్ జగన్తోనే జనం నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ వైద్యనగర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్న కన్నబాబుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నియోజకవర్గాల వారీగా ర్యాలీ జరుగుతుంది. ఇవాళ మాజీ మంత్రి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో వేల సంఖ్యలో కార్యకర్తలు ద్విచక్ర వాహన ర్యాలీతో వచ్చారు, నడుచుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఎండగడతామని చెప్తున్నారు. ముఖ్యంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల సొమ్ముని చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ప్రైవేట్ కాలేజీలుగా మార్చేసి ఈ జగన్ గారు ఏదైతే ఒక కళ అన్నారో ప్రభుత్వ వైద్యం ప్రజలకి అన్ని చోట్ల అందించాలి, 17 మెడికల్ కాలేజీలు పెట్టాలని ఆ కళని విచ్ఛిన్నం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకి తనకు కావాల్సిన వాళ్ళకి మెడికల్ కాలేజీలు మెడికల్ ఆసుపత్రులు అన్ని కూడా అప్పగించే ప్రయత్నం ఒక కుట్ర చంద్రబాబు నాయుడు చేశాడు. ఆ కుట్రని వ్యతిరేకించడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పెట్టారు. కోటి సంతకాలు సేకరించి తీసుకొచ్చి గవర్నర్ గారికి ఇస్తాం ప్రభుత్వానికి, అప్పటికైనా మీరు కళ్ళు తెరవండి అని చెప్పి ఈ సంతకాల సేకరణ కూడా ఏదో మామూలు సంతకాలు పెట్టడం కాదు, ప్రతి ఒక్కళ్ళు ఒక డిక్లరేషన్ లాగా ఒక ఫామ్ ఇచ్చేలాగా తీసుకుంటున్నాం. తీసుకుని ఈ సంతకాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పట్టుకెళ్లి గవర్నర్ గారికి ఇస్తారు. ఇప్పుడే చూశారు మీరు ఎలా ఉందో, మా నియోజకవర్గంలో వేల సంఖ్యలో వచ్చారు. అంటే ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మాది మంచి ప్రభుత్వం అని పబ్లిసిటీ చేసుకుంటే సరిపోదు, ఇది ముంచే ప్రభుత్వం, ఇది ప్రజల్ని ముంచేసే ప్రభుత్వం అనే విషయం కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. కేబినెట్ లో కూర్చునే మన ఎమ్మెల్యేలని తట్టుకోలేకపోతున్నారు జనం అని మాట్లాడుకున్నారంటే ఏ రకమైన దోపిడీ వ్యవస్థ నడుస్తుందో రాష్ట్రంలో మీరు అర్థం చేసుకోవాలి. దీంతో పాటుగా వేల ఎకరాల్లో పంట నష్టపోయింది సార్. కాకినాడ జిల్లా చూస్తే 95,000 హెక్టార్లు చేశారు. మరి వ్యవసాయ శాఖ మంత్రి కేవలం 15,000 ఎకరాలుగా అది కూడా పాక్షికంగా చూపిస్తున్నారు సార్. అది కూడా పాక్షికంగా చూపించడంతో పాటు ఎవరికైతే ఇన్పుట్ సబ్సిడీ వస్తుందో బీమా వస్తుందో వాళ్ళ దగ్గర ధాన్యం కొనమని మళ్ళీ ఇంకొక రూల్ పెట్టారు. అంటే ఈ ప్రభుత్వం ఒక కళ్ళు మూసుకుపోయి పనిచేస్తున్న ప్రభుత్వం, కేవలం పబ్లిసిటీ తప్ప ఇంకేమీ లేదు. ఏదో ఇన్వెస్టర్లు వచ్చారు, ఎవరు రాడండి ఇన్వెస్టర్లు, ఎకరం రూపాయికి ఇస్తే మీరు తీసుకోరా 100 ఎకరాలు, 99 పైసలకి ఇస్తే మీరు తీసుకోరా ఎకరం, 130 ఎకరాలు ఇచ్చారంట 600 ఉద్యోగాలు, 130 ఎకరాల వ్యవసాయం చేసాం కూడా 1000 మంది కూలీలు కావాలి. రియల్ ఎస్టేట్ కంపెనీలకి మీరు ఎకరాలు దారాదత్తం చేసి మీ సొంత మీడియాలో ఫోజులు కొట్టుకుని మీ సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటే ప్రజలు అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు. మీకు సిగ్గనేదే లేదు. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే సీఎంఆర్ ధాన్యం కొనమంటున్నారు. ఇది ఎక్కడన్నా ఉందా రూలు? అంటే ఏంటంటే తప్పించుకు తిరుగువాడు చంద్రబాబు నాయుడు అన్నట్టుగా తయారైంది. ప్రజల నుంచి తప్పించుకున్నాం, పబ్లిసిటీ ఆ రోజు మీడియాలో కనిపించామా, మన సొంత పేపర్లో పతాక శీర్షికలు వేసారా, మన సొంత ఛానల్లో జాకీలు పెట్టి లేపారా, ఎక్కడో మహిళల క్రికెట్ విజయం సాధిస్తే అది లోకేష్ వల్లని ఒకటి చెప్తాడు, మోంతా తుఫాను ప్రభావం తక్కువ ఉంటే అది చంద్రబాబు నాయుడు వల్లని ఒకటి చెప్తాడు. ఈ సిగ్గుమాలిన మీడియా వెనకాల వేసుకొచ్చి సిగ్గుమాలిన నాయకత్వం తయారై ఈ పరిస్థితి వచ్చింది. అందుకే మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు జరుగుతున్నాయి. మీకు చూడండి, ఏదైతే వరుస అరెస్టులు వరుస కేసులు ఎలా చూడండి అంటే ఇక్కడ భయపడిపోయేవాడు ఎవ్వరు లేడు. ఇవాళ ఉదయం మాకు కూడా పోలీసులు చెప్పారు 100 మంది దాటి ఉండకూడదని. మీరు వచ్చి లెక్కెట్టుకోమని చెప్పాను. కాదండి, వాళ్ళెవరని చెప్పడానికి, ప్రజా ఉద్యమాల్లో ఎంతమంది రావాలో చెప్పడానికి. పోలీసులు కూడా మీరు పావులుగా మారిపోయి ఈ అధికార పార్టీకి తొత్తులుగా మారిపోతే అది మీరు వేసుకున్న డ్రెస్కే విలువ ఇవ్వనట్టుగా మేము అర్థం చేసుకుంటాం. పోలీసులు సంయమనం పాటించాలి, ప్రజాస్వామ్యంలో పద్ధతులు పాటించాలని మేము కోరుకుంటున్నాం. మేమేమైనా లా బ్రేకర్స్ అయితే డెఫినెట్ గా యాక్షన్ తీసుకోండి. కానీ మీ ఇష్టానుసారం ఏదో రెడ్ బుక్ కోసం మీరు పనిచేస్తారంటే మాత్రం తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది. కాకినాడ జిల్లాలో కూడా వేలాదిగా మన ద్విచక్ర వాహనాలతో నడుచుకుంటూ జనంతో జగన్తో జనం నినాదంతో ముందుకెళ్తామని మాజీ మంత్రి కన్నబాబు చెప్పడం జరిగింది.